దేశంలో ఆధునిక రాజ్యాన్ని నడిపి ప్రజాస్వామ్య హక్కులను హరించిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం దోచుకొని టీవీలు పత్రికలు పెట్టి మీడియాని అడ్డం పెట్టి సోషల్ మీడియాని అడ్డం పెట్టి తప్పుడు ప్రచారాలు చేయడం నగరగన్యంగా ఉన్నారు. తన నిర్వాహకం వల్ల రాష్ట్రం చిన్నాభిన్నమైపోయింది, ఆర్థికంగా దివాలా తీసింది. అయినా కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం చక్రంగా ముందుకు నడుపుతా ఉంటే తను 3 రాజధానుల ముచ్చటని చెప్పి రాజధాని ముంచేశాడు. అమరావతిని, పోలవరం ప్రాజెక్టును ముంచేశాడు, రైల్వే జోన్ ముంచేశాడు, రాష్ట్రాన్ని కబ్జా చేశాడు, లక్షల కోట్లు దోచుకున్నాడు. ఇలాంటి వ్యక్తి ఈ రోజున టీవీ డిబేట్లలో తప్పుడు ప్రచారం చేయటం, విషం కక్కటం. అమరావతి చక్కగా ముందుకెళ్తుంది, ప్రపంచ రాజధానిగా ముందుకెళ్లేదానికి అవకాశాలు ఉన్నాయి. సరైన సమయంలో దాన్ని పగడ్బందీ ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితుల్లో అమరావతి మీద విషం కక్కుతూ టీవీ ఛానల్స్ లో తప్పుడు ప్రచారం చేసి దానిని తప్పుడు ప్రచారం చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు గాని, జర్నలిస్ట్ ముసుగులో ఉన్న కృష్ణరాజు గాని వెంటనే అరెస్ట్ చేసేయాల్సిన పరిస్థితి. అంతేకాదు రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడే వాళ్ళందరినీ కూడా తప్పుడు చిత్రీకరణ చేయటం, తప్పుడు ఆరోపణలు చేయటం, పచ్చి బూతులతో గతంలో ఎలాగ చేశారో ఈ రోజున కూడా వేశ్యావాటిగా అమరావతిని తీర్చిదిద్దిన విధానం మనం చూసాం. ఈ పెద్ద మనిషి ఇలాంటి వాళ్ళని ఉపేక్షించాలని వీల్లేదు. సమాజంలో కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో, మతాల పేరుతో విభజించడానికి ప్రయత్నం చేసిన సాక్షి టీవీని బ్యాన్ చేయాలని కోరుతా ఉన్నాం. సాక్షి టీవీని, సాక్షి పత్రికని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య హక్కులు హరిస్తున్నారు, ప్రజాస్వామ్యానికి భంగంగా ఉంది. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని చీల్చి చెండాటం కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలు ఖండించాలి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం నడుస్తా ఉంది. ఇలాంటి దుర్మార్గులకి ప్రజాస్వామ్యంలో హక్కులు లేవు, రాష్ట్రాల నుంచి వెలివేయాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే కృష్ణరాజును కూడా అరెస్ట్ చేయాలి, చెప్పులతో కొట్టాల్సిన పరిస్థితి. ఇలాంటి పెద్ద మనుషులకి తమ కుటుంబాలు ఉన్నాయి, తమ భార్య బిడ్డలు అక్కడే ఉన్నారనే విషయాన్ని మర్చిపోతున్నారు. భారత్ ఎక్కడుంది? భారత్ ఎక్కడుంది? వాళ్ళ అమరావతిలోనే ఉంది. కృష్ణరాజు ఎక్కడ ఉన్నాడు? రాజధాని ప్రాంతంలోనే ఉన్నాడు. వీళ్ళు కనపడటం లేదా? వీళ్ళ కుటుంబాల గురించి కనపడటం లేదా? కనీసం సిగ్గు శరం లేని ఈ విధానాలు మేము ఖండిస్తూ ఇవాళ తక్షణమే చర్యలు తీసుకోవడం కాదు, తగిన శిక్షలు పడాలి. హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫున, సోషల్ వెల్ఫేర్ తరఫున, మహిళా ఉద్యమం తరఫున కూడా ఈ పోరాటానికి మేము నాంది పలుకుతున్నాం. వారి అందరికీ కూడా మద్దతు ఇస్తున్నాం. తక్షణమే వారికి తగిన శిక్షణ పడేలాగా వ్యవహరించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఇలాంటి అరాచక వాదులకి మద్దతు ఇవ్వద్దండి. తక్షణమే సాక్షి పేపర్ ని బ్యాన్ చేయండి, సాక్షి టీవీని బ్యాన్ చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీంట్లో కుట్రుంది. రాజధానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి, పెట్టుబడిదారులు వస్తున్నారు, నిధులు వస్తూ ఉన్నాయి, పనులు మొదలైపోయినాయి, వేగంగా మొదలైపోతున్నాయి. ఒక మంచి రాజధానిగా తీర్చిదిద్దుకున్న మోడీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం, క్రెడిబిలిటీ దెబ్బతీయడం కోసం ఒక కుట్ర చేస్తున్నారు. కుట్రదారు గతంలో కత్తికోటి డ్రామా ఆడాడు, బాబాయిని హత్య చేయించి హత్యను వేరే మీద నెట్టడం కోసం గుండెపోటుగా చిత్రించిన విధానం మనం చూసాం. ఇలాంటి అంతగా రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డిని తక్షణం రాష్ట్రం నుంచి బహిష్కరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 3 రోజుల క్రితం సాక్షి ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో 2 మగ వేశ్యలు, ఒక వేశ్య కొమ్మనేని శ్రీనివాస్ అయితే రెండో వేశ్య కృష్ణరాజు గారు, వాళ్ళిద్దరు కూడా సాక్షి ఛానల్లో ఏం మాట్లాడారండి? రాష్ట్ర రాజధాని అమరావతిని చంద్రబాబు నాయుడు గారు దేవతల రాజధానిగా అయినా పొగిడితే వీళ్ళు అమరావతిని దేశ రాజధానిగా చిత్రీకరిస్తారు. అసలు రాష్ట్ర రాజధాని అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజధాని. అలాంటి రాజధాని మీరు దేశ రాజధాని అంటే 3 రోజులుగా రాష్ట్రంలో మొత్తం మహిళలందరూ కూడా ఉప్పొంగిపోతారంటే ఒక మహిళ పత్రికా ఛానల్ నడుపుతున్న భారతీ రెడ్డి ఇంతవరకు వచ్చి మహిళ క్షమాపణ చెప్పలే. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు వచ్చి మహిళ క్షమాపణ చెప్పలే. ఎందుకు మీరు మహిళలు అంటే కక్ష? ఎందుకు మీరు మహిళలు ఎలా వేధిస్తున్నారో మాకు కారణం చెప్పాలి. ఈ రోజున అమరావతి అంటే ఈ రోజు పుణ్యక్షేత్రం, 5 క్షేత్రాలు, ఒక క్షేత్రం పుణ్యక్షేత్రం అమరావతి. అలాంటి క్షేత్రాన్ని మీరు వేసిన అమరావతిని సంబోధించడం, 8 కేంద్రాలు పంచాయతీలను సంబోధించడం మరి చాలా దారుణంగా ఉంది. కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద, అమరావతి మీద బుర్ర జల్లాలి, విషయం జల్లాలి. అమరావతి డెవలప్ అయిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అమరావతి మరో సింగపూర్ సిటీ కాబోతుంది. ఎలాగైనా దీన్ని అడ్డుకోవాలి, ఎలాగైనా విషయం జమ్మాలని కావాలని అమరావతి మహిళల మానసిక స్థితిగతుల మీద
డిమాండ్ చేస్తున్నాం. మధ్యలో ఉండమన్నా